అమ్మ నమస్తే. చెప్పరా జయ. అమ్మ, బొజ్జగన్నపైని మనం ప్రతి పనికి ప్రతి కార్యానికి ముందు ఆయన్ని కొలుస్తాం. అది లేదే లేదుగా. లేదు. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందుకే వచ్చింది కదమ్మా. అవును. కానీ ఆయన ఆకారం, ఆయన రూపం, ఆయన తత్వం చూస్తుంటే మిగతా ప్రతిమలకి ఆయన భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అవును, నిజం. పెద్ద బొజ్జ, పెద్ద పెద్ద చెవులు, చిన్ని చిన్ని కళ్ళు, తొండం. అవును. అది అంటే ఒక మనిషి రూపం కాదు కదా. కాదు కాదు కాదు. ఎందుకు బ్రహ్మ సృష్టి అలా జరిగిందంటారు? అసలు ఈయన బ్రహ్మ సృష్టే కదా. అది ఓ భలే, ఇన్ని క్వశ్చన్లే ఒకే దానిలో. బాబాయ్ చాలా సందేహాలు ఉన్నాయి నీకు. ఒక గంట సేపు మాట్లాడుకున్నా సరిపోయేవో ఇవన్నీ. అయితే నువ్వు అడిగినటువంటి దానిలో స్వామి యొక్క వినాయకుడు అనే మాటకి గణేష తత్వాన్ని కూర్చున్నటువంటి అవతార మూర్తి. ఈయన ఎవరికీ పుట్టలేదు, ఈయన అయోనిజుడు. పుట్టడము అంటే భగవంతుడు సృష్టించి వాళ్ళ అమ్మ పిల్లవాడు అని. కానీ ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు పార్వతీదేవి తల్లి, శివుడు తండ్రి, కాబట్టి వాళ్ళ కొడుకు అని మనం అనుకుంటాం. అదొక కథ, చెప్పుకుందాం, దాని గురించి కూడా చెప్తాను నేను. అయితే ఇక్కడ ఈయన తత్వం కలిగినటువంటి అవతార మూర్తి. గణేశుడు అనేవాడు ఒక అవతారం. ఆయన ఎలాంటి అవతారం అంటే ప్రతి అవతారానికి ఒక దుష్ట శిక్షణను, ఒక రాక్షసుని చంపడానికి ఈ అవతారాలు వచ్చాయను, ఇలాంటివన్నీ మనం దశావతారాల గురించి చెప్పుకుంటాం. మళ్ళీ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కూడా రాక్షసులను సంహరించింది కాబట్టి ఈ అమ్మవారికి ఈ అవతారం అని చెప్పుకుంటాం. దేవి నవరాత్రులు చెప్పుకుంటే 9 అమ్మవార్ల గురించి చెప్పుకుంటాం. ఇలా కాకుండా వినాయకుడు, గణేశుడు, హేరంబుడు ఇవన్నీ ఏమిటి అని అంటే అవతార తత్వం. ఒక గణేష తత్వాన్ని, అంటే గణములు అంటే మన శరీరమే అసలు వినాయకుడు. మన శరీరంలో ఉండేటువంటి తత్వం అంతా వినాయక తత్వమే. అంటే పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు ఇవన్నిటినీ మనం చెప్పుకుంటూ వాటన్నిటినీ మన దగ్గర పెట్టుకుని అవన్నీ ఎలా పనిచేస్తున్నాయో అదే భగవంతుడి యొక్క తత్వం, ఈ వినాయక తత్వం. అందువల్ల మన వినాయకుడిని దేంతో పోలుస్తాం అంటే మూలాధార చక్రంతో పోలుస్తాం. స్వామిని ఎక్కడికి ఆధారము అంటే మూలాధారం అంటే కూర్చున్న ప్రదేశము. మనం ఎక్కడైతే ఇట్లా కూర్చోవాలి, శరీరం కూర్చుంటుంది, ఆ కూర్చుండేటువంటిది వెన్నుపాము ఏదైతే ఉందో ఆ వెన్నుపాము కింది భాగం, తోక భాగం మూలాధార చక్రం ఉంటుంది. ఈ శరీరము ఇన్ని చక్రాలలో మొట్టమొదటి చక్రం అక్కడ ఉంటుంది మూలాధారంలో. ఆ మూలాధారానికి అధిదేవత వినాయకుడు. ఈ వినాయక తత్వం అందులో ఉంటుందన్నమాట. అందువల్ల మనకేంటంటే అక్కడ కూర్చుని మనం ఆసన సిద్ధి లేకుండా పూజ ఏమీ చెయ్యలేం కదా. అయితే ఆయన అలా కూర్చున్న తర్వాతనే మనము ఏ పనైనా చేయగలుగుతాం. అంటే మనకి కూడా ఏమున్నాయి, కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి. అయితే మిగతా వాళ్ళందరి కళ్ళు ఎలా ఉన్నాయి, మనకు కూడా అలాగే ఉంటాయి. అవును. రాముడు, కృష్ణుడు వీళ్ళందరినీ మనకి చెప్పినప్పుడు, మన ఆకారాలని చెప్తున్నప్పుడు ఇవే కళ్ళు, ఇవే ముక్కులు కనపడతాయి మనకి. అదే ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక విభిన్నంగా కనిపిస్తాయి. ఎలాగంటే చిన్ని కళ్ళు ఉంటాయి ఆయనకి. మరి మనిషి ఏమో ఇంత పెద్దగా ఉంటాడు, బుజ్జి కళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే మీరు ఎలా ఆలోచించాలో తెలుసా అమ్మ? ఓ మనిషిలాగా ఆలోచించకూడదు, తత్వాన్ని ఆలోచించాలి. ఫస్ట్ అది అలవాటు చేసుకోవాలి. ఎలా అమ్మా చెప్పండి? తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. తత్వము అంటే అర్థం ఏంటంటే చిన్ని కళ్ళతోటి సూక్ష్మంగా మనం చూడాలి, పెద్ద చెవులతో వినాలి. మనిషి బతికేటప్పుడు ఎలా ఉండాలి, ప్రవర్తనకి ఇదే వ్యక్తి. మనం చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకునేటప్పుడు రకరకాలు చెప్తూ ఉంటారు. ఒక్క వినాయక తత్వాన్ని వాళ్ళకి చెప్తే ఆ పిల్లవాడు ఎక్కడికైనా వెళ్ళి జయించగలుగుతాడు. ఏమిటి అని అంటే నువ్వు ఏ పనైనా ఎవరినైనా ఎట్లా చూడాలంటే సూక్ష్మంగా చూడాలి వాళ్ళని. ఎంతటి విషయాన్నైనా దానిలో సునిశ్చితంగా దాని ఎందు ఉండేటి పరిశీలించగలగాలి. అందరూ చెప్తారు, ఎవరు ఏదైనా చెప్పనండి, వినదగు ఎవ్వరు చెప్పినా
వినినంతనే వేగపడక. వింటావు బాగానే ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద చెవులు, ఆ చెవులతోటి విను. 2 చెవులు టింగ్ 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 అని కొడుతూ ఉంటాడు ఆయన. అంటే నేను వింటున్నాను, నువ్వు చెప్పు, నువ్వేం చెప్పదలుచుకుంటావు అన్నీ చెప్పు. వినేసిన తర్వాత నాకు కళ్ళతో చూసేసా, నీ చెవులతో చూసాను. మామూలు ముక్కుతోటి ఏదో గాలి పీల్చినట్టు కాదు, నా ముక్కుని నా చెయ్యిలాగా కూడా ఉపయోగించుకుంటా. అంటే ఏంటి, నా ప్రాణానికి ప్రాణంగా ఎదుటివాడికి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. పెద్ద తొండం పెట్టుకొని ఉన్నా. తొండానికి ఎంతటి చిన్న సూది కింద పడిందనుకో, నేను నీకు తీసిస్తా. అంటే అర్థం ఏంటి, ఎటువంటి కష్టతరమైన పనైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ప్రతీకగా ఈ తొండం ఉంటుంది ఆయనకి. మీరు గమనించండి, ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సూది పడేయండి, అవునమ్మా, ఆ సూది తీసిస్తుంది. అది ఎలాగా, సూక్ష్మమైన కళ్ళతోటి చూసి ఈ తొండాన్ని తీసుకుని కింది దాకా వెళ్ళి ఇలా 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 అని టక్కని పట్టుకుంటుంది సూదిని. ఆ సూది దానికి కనిపిస్తుంది. వాడు మావటివాడు హొయ్ 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 అంటాడు. అనగానే ఆ చెవులు, ఆ తరంగాలు, శబ్ద తరంగాలు వాడి దాని చెవులో పడతాయి. పడంగానే వెళ్తుంది ఆ ఏనుగు, వెళ్ళి అక్కడ ఎత్తికి తీసుకొచ్చి మీ చేతికి ఇస్తుంది. అలా ఉండి చక్కగా కూర్చోగలుగుతుంది. అంటే ఏంటి, నేను ఎక్కడైనా కూర్చోగలను, కూర్చుని అన్నీ వినగలను, చూడగలను, మాట్లాడగలను, నువ్వు ఏది పెట్టినా నేను తినగలను. అందుకని మనమేమో ఆయన శాకాహారి. అవునమ్మా. మళ్ళీ ఆయనకి వేరే ఏం పెట్టినా తినడు. ఎందుకని, గజేంద్రుడు శాకాహారి, మాంసాహారి కాదు. అంటే అర్థం ఏంటి, హింసకి ఇష్టపడడు. హింస చెయ్యకుండా, ఎదుటి వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా పని చేయగలడు. ఇది తత్వం మనకు ఉండమని చెప్తోంది వినాయక తత్వం. ఆ తర్వాత ఆయన పొట్టకి ఏమేసుకుంటాడు చూసావా, పాముని, నాగబంధం. ఎందువల్ల అంటే అర్థం ఏంటి, ఎంతటి విషయాన్నైనా నేను ఇక్కడ కట్టుకునేస్తాను. అంటే నీలో ఉండే శత్రు సంహారాన్ని నేను చేసేస్తాను. నీకు చెడు తగిలింది, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే కూడా నేను వాళ్ళని ఇట్లా బంధించగలుగుతాను. అన్నీ బాగానే ఉన్నాయి, మనం ఇంతలా ఉన్నా నువ్వు ఎక్కడ పరిగెడతావా అంటే నాకేం అవసరం లేదు, నా మనసుతో పరిగెత్తగలదని చిన్న ఎలుకని ఒక వాహనంగా పెట్టుకున్నాడు. ఆయనకేమి మెర్సిడెస్ బెంజ్ ఎక్కర్లేదు వెళ్ళడానికి. ఏం కావాలి, ఇంత పెద్ద శరీరానికైనా ఇంత చిన్న ఎలుకనే పెట్టుకుంటాడు. ఎలుకను ఎందుకు పెట్టుకుంటాడు అనే దానికి ఒక విధానం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తాను ఆ మూషికాసురుడు ఏంటి. ఆ మూషికాసురుడు ఏంటంటే మనలో ఉండేటువంటి అన్ని అరిషడ్ వర్గాలని, మనకు ఉండేటువంటి రజోగుణాలన్నింటినీ తీసుకోగలిగిన శక్తి ఒక్క ఎలుకకే ఉంది. కాబట్టి నాతో పాటు నువ్వు ఉండు, ఎదుటివాడి దగ్గర ఉండేటువంటి చెడు ఏదైనా, నేను మనిషినే, వాళ్ళ చెడును నువ్వు గ్రహించాలి. కలుగులో దూరగలిగే శక్తి ఉన్నది ఒక్క ఎలుకకే. చిక ఎంత వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా పరిగెత్తగలిగి చెడుతనాన్ని పట్టేసుకొని వచ్చి బయట పడేయగలిగే శక్తి ఈ యొక్క ఎలుకకు ఉంటుంది. కాబట్టి ఎలుక వాహనంగా ఉంటుంది. వాహనము అంటే మన ఉద్దేశంలో మనం ఎక్కి కూర్చునేదని కాదు, అంటే దేనికైనా వాహనము అది మోయగలుగుతుంది. కాబట్టి చెడునంతా తీసేయగల శక్తి కలిగింది, ప్రేరణ చూపిస్తుంది. స్వామి చెడు అక్కడుంది, అక్కడ కలుగుంది, అక్కడున్నాయి అన్నీ, వీళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు, నేను దానిలో దూరుతున్నాను అంటుంది. అంటే ఇంత చిన్న కళ్ళతోటి ఇంత చిన్న ఎలుక పరిగెట్టింది ఏదో తెలియాలంటే శబ్దాల ద్వారా. అంటే ఏంటి, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేయాలి మనిషికి. అవన్నీ పనిచేయాలంటే ఎవరు ఉండాలి, గణేష తత్వాన్ని కలిగి ఉండాలి. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం, మనలో అవన్నీ ఉన్నాయి, మనం వాటిని కరెక్ట్గా వాటిని వాడుకోవాలి. లేని పక్షాన నాకు ఇంత పెద్ద కళ్ళునా నేనేదో భూతద్దాలు పెట్టుకు చూద్దామన్నా కనిపించదురా. తత్వాన్ని గ్రహించగలిగే శక్తి మనలో ఉంటే, అది రావడం కోసమని మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడూ నిత్యము వినాయకుడినే పూజ చేస్తాం. ఆయన ఎంత బంగారం అమ్మ అసలు. ఆయనకి చిన్న గరిక పెడితే, దూర్వాయుగ్మం పెడితే చాలు, హాయిగా చక్కగా మనకి అన్ని ఐశ్వర్యాలనే ఇస్తున్నాడుగా. అలాంటి శక్తి కలిగినటువంటి అవతారమూర్తి మనకున్నప్పుడు నిత్యము ఆయన్నే మనం స్మరణ చేస్తూ ఓం గం గణపతయే నమః అనుకుంటాం. చక్కగా చాలు, ఇంకేమక్కర్లా. ఆ ఒక్క మంత్రంతో నువ్వు కొన్ని కోట్ల రూపాయలను జయించవచ్చు నీకు కావాల్సినట్టుగా. అది చాలా గొప్ప విషయం.
ఈ వినాయక తత్వంలో ఉండేది. అందు గురించి వినాయకుడిని కూడా చూడండి, ఎన్ని ఆకారాలన్నా చేయండి ఇలాగే ఉంటాడు ఆయన. అంటే ఆకారం ఏమీ లేదు, తత్వాన్నే ఉన్నటువంటి వాడు. ఈ తత్వానికి మనం పిల్లలకి బోధించాలి. నువ్వు వినాయకుడి పూజ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, వినాయకుడి పూజలో ఇలాగా చక్కగా మనం ఉండాలి, ఎదుటి వాళ్ళ యొక్క తప్పొప్పులని గ్రహించగలగాలి, చక్కగా వాళ్ళకి మనం బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, సూక్ష్మంగా పనిచేయాలి, చెవులు వినగలిగేటట్టు ఉండాలి, ఎవరేమైనా చెప్తే అన్ని పనులు సక్రమంగా చేసుకోగలగాలి అని పిల్లలకి మనం అది చెప్పాలి వినాయకుడు అంటే. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ఓహో ఏదో పిచ్చిగా పూజలు మూఢాచారంతో పూజ కాదు, దీనికి సరదాగా చెప్పేటువంటిది ఈ వినాయకుడు అని వాళ్ళు తెలుసుకొని అప్పటి నుంచి వాళ్ళు ఆ ఎందుకంటే వినాయకుడు బుద్ధిస్తాడు. ఆ బుద్ధి ఇవ్వకపోతే మనకి ఏమీ రాదు, జ్ఞానం ఇచ్చేదే అది. అందువల్ల జ్యోతిష శాస్త్రంలో బుద్ధికి అధిపతి వినాయకుడు, కన్యారాశికి అధిపతి బుధుడు. ఇన్ని విషయానికి ఒకటి సంబంధం అలా కలిసి ఉంటాయి. అందువల్ల హస్త నక్షత్రంలో పుట్టాడనగానే అమ్మో వీడికి అన్ని రకాల ఆర్ట్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, 64 కళలు వీళ్ళకు ఉంటాయి అని చెప్పగలుగుతారు. అంత విశేషమైనటువంటిది వినాయక తత్వము. వినాయకుడు కాదు, వినాయక తత్వము, గణేష తత్వం. దాన్ని మనం అలవర్చుకోవాలి అంతేగమ్మా.